శైలేంద్ర పేపర్ చూస్తున్నాడు. స్వర్ణలత ఉత్తరాలు టైపు చేస్తుంది. భగవంతుడి దయవల్లో స్వర్ణ మాటల ప్రభావమో, జీతాలు పెరిగిన మహత్వమో పని చకచక సాగిపోతుంది. సకాలంలో ఆర్డర్ల ప్రకారం సప్లై జరుగుతుంది. అది ఒకటి చాలా సంతోషంగా ఉంది శైలేంద్రకి. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు శేషయ్య. మేనమామని చూసి కాస్త ఆశ్చర్యపోయినా, కూర్చో మావయ్య అన్నాడు కుర్చీ చూపిస్తూ. ఆ గదిలోనే స్వర్ణలత టైపు చేసుకుంటూ శేషయ్యను గమనిస్తుంది. ఎలా ఉందిరా నీ ఫ్యాక్టరీ అని అడిగాడు కూర్చుంటూ రామశేషయ్య. ఏదో కొత్త గదా, కాస్త ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తుంది. బాగానే ఉంది. ఇంటికి పిల్లల మాట ఏం చేశావు? భవానీని పెళ్లి చేసుకుంటావా అని గబగబా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ మాటకి కోపం వచ్చింది శైలేంద్రకి. పిల్లల విషయం నేను ఆనాడే చెప్పాను. మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోమని కూడా అన్నాను. ఇక పదే పదే ఈ ప్రస్తావన తీసుకురావద్దు. నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. ఆ మాటకి అయితే ఇప్పటికీ కూడా నీ బుద్ధి మారలేదన్నమాట తీక్షణంగానే అన్నాడు శేషయ్య. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో గాని పోదని సామెత. అలాగే నేనింక పిల్లల విషయంలో మార్చుకునే అభిప్రాయాలేమీ లేవు స్పష్టంగా చెప్పాడు శైలేంద్ర. ఇంతలో బాయిని పంపి కాఫీ తెప్పించింది స్వర్ణ. అది శేషయ్య ముందు ఉంచుతుంటే, ఎవరమ్మా నీవు, ఇక్కడ ఏం పని చేస్తున్నావు అని అడిగాడు శేషయ్య. ఆ అమ్మాయి నా అసిస్టెంటు ముభావంగా జవాబిచ్చాడు శైలేంద్ర. అలాగా, నీకు పెళ్ళయిందా అని అడిగాడు స్వర్ణని. అయ్యింది టపీమని జవాబిచ్చింది స్వర్ణ. అయితే మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన అమెరికాలో ఉన్నారు. అమెరికాలోనా? అయితే ఈ పాటికి ఏ అమెరికన్ పిల్లను పెళ్లి చేసుకునే ఉంటాడు తేల్చేశాడు శేషయ్య. అందుకేగా నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నది. అయ్యింది నేను చెప్పటంలా, ఆ విదేశాలకి వెడితే ఇక అంతే. ఎంత మంచివాళ్ళకైనా బుద్ధి మారిపోతుంది. నా మేనలుడు చూడరాదు, లక్షణమైన వాడని మురిసిపోయాను. ఆ జర్మనీ వెళ్ళాడు. అక్కడొకతని పెండ్లాడాడు. 2 పిల్లల్ని కన్నాడు. ఆ భార్యామణి చనిపోగానే ఇండియా గుర్తు వచ్చింది. వెంటనే ఆ పిల్లల్ని తీసుకుని చక్కా వచ్చాడు. మీ ఆయన అలాగే కాబోలు సానుభూతిగా చూశాడు శేషయ్య ఆమె వంక. మరే మగబుద్ధి అంతే ఓరగా శైలేంద్రని చూస్తూ అంది స్వర్ణ. ఈ అబద్ధాలకి అతనికి చచ్చే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆమె చూసిన చూపుకి మరింత నవ్వు వచ్చింది. బాగా చెప్పావు. నిజానికి నీకేమిటి లోటు? బంగారు బొమ్మలా ఉన్నావు. బాగా చదువుకున్నావు. మంచి వినయ విధేయతలు కలదానిలా కనిపిస్తున్నావు. ఇలాంటి నిన్ను ఇండియాలో వదిలేసి ఆ అమెరికన్ పిల్లని పెళ్లి చేసుకున్నాడంటే ఏమనాలి అని. సరే, నేను వెడుతున్నాను. నీ బుద్ధి ఈ జన్మలో మారేటట్లు లేదు. చూస్తా ఇలా ఎంతకాలం ఆ పిల్లలతో ఒక్కడివే వేగుతావో అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామశేషయ్య. మా మావయ్య దగ్గర నుంచి మంచి మంచి సర్టిఫికెట్లు కొట్టేశారే నవ్వుతూ అడిగాడు శైలేంద్ర. మరే, మీరు నేను చేరబోయే ముందు ఆశీర్వదించారు. నా అసిస్టెంట్ గడసరి అన్న బిరుదు త్వరగా కొట్టేస్తారు అని. అది వేదవాకులా ఫలించింది కొంటిగా అంది ఆమె. ఇంటికి మీ వారు అమెరికా ఎందుకెళ్లారు చిలిపిగా అడిగాడు శైలేంద్ర. అమెరికా అమ్మాయిని పెళ్లాడటం కోసం. నేనతనికి నచ్చలేదుగా మరి. మీరు నచ్చలేదంటేను మీలాంటి వారిని వదిలి వెళ్ళాడంటే వాడు వట్టి చవట కిందే లెక్క. మనిషి అన్నవాడెవడు అలా చేయడు. మనిషికాడు గనకే వెళ్ళాడనుకోరాదా? అనుకుంటాను. ఏమైనా మా మామయ్య దగ్గర మీరు వల్లించిన డైలాగ్స్, చేసిన అభినయం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. పోనీలేండి, నా టాలెంట్ను మీరొక్కరైనా గ్రహించారు అని నవ్వి, మీ మామయ్య గారు 2 వైపులా పదును గల కత్తిలాంటి వారు. అందుకే అంత యాక్షన్ చేయాల్సి వచ్చింది. వెరీ గుడ్. మొత్తానికి రచయిత్రం అనిపించావు. ఒక్క ముక్కలో ఎంత బాగా వర్ణించావు మా మామయ్యని. అభినందనలతో ఏకవచనం దొర్లటం చూసి తనలో తనే నవ్వుకుంది స్వర్ణలత. అతను చెప్పకపోయినా అతని పరిస్థితి అంతా పూర్తిగా గ్రహించింది స్వర్ణలత. దేశం కాని దేశం వచ్చి భాషరాన్ని బంధువుల్లో పడి అవహేళన పాలవుతున్న 2 పిల్లల్ని తలుచుకుని చాలా జాలిపడింది స్వర్ణ. అందరి చీత్కారాలను దూషణలను భరిస్తూ తన దేశస్థురాలు కాని పిల్లని పెళ్లాడి ఆమెకు పుట్టిన పిల్లల్ని కన్న మమకారం చంపుకోలేక స్వదేశం తెచ్చి పెంచుతూ ఏకాకిగా బ్రతుకుతూ ఆ పిల్లల కోసం త్యాగం చేసుకుంటున్న శైలేంద్రని చూసి బాధతో వెలువెల్లాడిందామె హృదయం. అతని నిదానానికి, మంచితనానికి, అతను తింటున్న ఎదురు దెబ్బల్ని చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది. ఫ్యాక్టరీ వెనుక వైపంతా రాళ్ళు అవి తీయించి శుభ్రముగా చదును చేస్తుంటే
ఎందుకా అనుకున్నాడు శైలేంద్ర ఆశ్చర్యంగా. చక్కగా బాగు చేయించి నీళ్లు చల్లేసరికి ఒక చిన్న రోడ్డులా తయారైంది. ఫ్యాక్టరీ ముందు వేపంతా ఆమె చక్కగా మొక్కలు నాటించింది నెల క్రిందటే. అవన్నీ బాగా ఎదుగుతున్నాయి. గేటు తీయగానే పచ్చని తీరువలే ఆహ్లాదకరంగా కనిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది చూడటానికి. సాయంత్రం బాబు పాప వస్తూనే మమ్మీ అంటూ స్వర్ణని అల్లుకుపోయారు. ఆ సమయంలో శైలేంద్ర లేడు. పని మీద బయటికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి ముగ్గురు కాఫీలు తాగుతున్నారు. అది చూసి విస్మయం కలిగింది శైలేంద్రకి. అన్యాయం, మీరు ముగ్గురు కాఫీలు తాగేస్తున్నారు. మీరలా అంటారని నాకు తెలుసు అంటూ కప్పుతో కాఫీ ఫ్లాస్క్లోంచి తీసి ఇచ్చింది. థ్యాంక్స్ అంటూ అందుకున్నాడు శైలేంద్ర. వచ్చిన కొత్తలో ఆమెకి కాఫీ శైలేంద్ర తెప్పించేవాడు. ఇప్పుడు ఆమె తెప్పించి కాఫీ తాగండి అని చెబితే వచ్చి తాగి వెళ్లే పరిస్థితిలో పడిపోయాడు. సంతకం తప్ప అతను చేయాల్సిన పని కూడా ఏమీ ఉండటం లేదు అక్కడ. ఇన్ని విధాలా సర్దుకుపోయే ఆమెను చూస్తుంటే అతనికి మరీ మరీ ప్రాణం కిందే అయిపోతుంది. అసలు ఆమె రూపమే బాగా ఆకర్షించింది. అతనిలో నిద్రారణమైన మమతానుభూతులు పరదాలు తీసుకుని తొంగి చూస్తున్నాయి. అన్నింటా ఆమె తనకి కుడిభుజంలా పనిచేస్తుంటే ఆమె తెలివితేటలకి కార్యదీక్షణకి ముగ్ధుడయ్యాడు. అన్నిటికంటే మించింది అందరూ దుమ్మెత్తిపోసిన తన పిల్లల్ని ఆమె మురిపంగా చూడటం. చూసేసరికి తనకి ఈమె భార్య అయితే ఎంత బాగుండు అని తలపోయసాగాడు. రాను రాను ఆ కోరికే చిన్న మొలకల్లా మహావృక్షమై శాఖోపశాఖలై విస్తరించిపోయింది హృదయమంతా. కానీ ఆమెకు తన మనసు విప్పి చెప్పాలంటే ఏదో బెరుకు, ఏదో భయం. చేసుకోను అని ఆమె అంటే తనసలు తట్టుకోలేడు. ఆ సంగతి బాగా గ్రహించాడు శైలేంద్ర. నెమ్మది మీద ఆమె హృదయం గెలవాలి అని నిర్ణయించుకున్నాడు. పని వాళ్ళంతా వెళ్ళిపోయారు. పాప బాబు స్వర్ణ ముగ్గురు ఫ్యాక్టరీ వెనుక వైపుకు వెళ్లారు. శైలేంద్ర సంతకాలు చేస్తూ లోపలే ఉండిపోయాడు. మరు నిమిషంలో బంతితో ముగ్గురు ఆడుకుంటున్నారు. స్వర్ణ కూడా పమిటి కొంగు తిప్పి దోపుకుని చిన్న పిల్లలా పరుగులు తీస్తూ అందుకుంటుంది బంతి. వీళ్ళంతా ఏమైపోయారా అని ఆశ్చర్యపోతూ వెతుక్కుంటూ వచ్చిన శైలేంద్రకు ఆ దృశ్యం కనుల పండుగగా దర్శనమిచ్చింది. స్వర్ణలత విసిరిన బంతిని కాస్త ముందుకు వచ్చి అందుకున్నాడు శైలేంద్ర. అది స్వర్ణ మీదికి గురి చూసి విసిరాడు. అనుకోకుండా వచ్చి అతను బంతి వేసేసరికి చటుక్కున స్వర్ణ అందుకుని దాన్ని మళ్ళీ శైలేంద్రకే విసిరింది. దాన్ని ఒడుపుగా పట్టుకున్నాడు. మమ్మీ, డాడీ అంటూ పిల్లలిద్దరూ చప్పట్లు కొడితే గుండె జల్లుమంది శైలేంద్రకి. స్వర్ణ సిగ్గుపడింది. డాడీ, మమ్మీ, గేమ్ 25 అంటూ బాబు గొడవ చేయసాగాడు. ఓకే అంటూ శైలేంద్రకి బాల్ వేసింది స్వర్ణ. పిల్లలిద్దరూ చూస్తూ ఉత్సాహంగా ఎంకరేజ్ చేస్తుంటే ఫస్ట్ గేమ్లో స్వర్ణలత గెలిచింది. శైలేంద్ర ఓడిపోయాడు. నేను గెలిచాను అంటూ మెరిసే కళ్ళతో కొంటిగా చూసింది శైలేంద్రని. నెక్స్ట్ గేమ్ అంటూ తండ్రిని గొడవ చేయసాగాడు బాబు. మళ్ళీ ఆట ప్రారంభమయ్యింది. ఈసారి శైలేంద్ర గెలిచాడు. బాల్ తీసుకుని ఆమె దగ్గరగా వచ్చి, స్వర్ణ, నేను గెలుచుకున్నాను అన్నాడు తీయగా. ఆ కంఠంలో ధ్వనించిన మాధుర్యానికి, స్వర్ణ అని అతను పిలిచిన పిలుపుకు ఒళ్ళు జల్లుమంది స్వర్ణలతకి. తొలిసారిగా తన పక్కన నిలబడి స్వర్ణ అని తీయగా పిలుస్తున్న ఆ యువకుని చూసి చలించిపోయింది. అవును, మీరు గెలిచారు, నేను ఓడిపోయాను అంది ఓరగా అతన్ని చూస్తూ. ఓడిన వారు గెలిచిన వారికి ఏమిస్తారు? చిలిపిగా అడిగాడు. పేదదాన్ని, నా దగ్గరే ముందు ఇవ్వటానికి. అయినా ఫస్ట్ గేమ్ నేను గెలిచినప్పుడు మీరేం ఇవ్వలేదు కదా అంత కొంటిగాను అడిగింది స్వర్ణ. శైలేంద్ర నవ్వి, నువ్వు అడగలేదుగా మరి. అడిగి తీసుకోవటం నాకు అలవాటు లేదు. వాళ్ళంతటా వాళ్ళే ఇవ్వాలి గాని. సరే, నా అంతటి నేను ఇవ్వాలన్న భావం నీకుంటే అలాగే, కానీ ఇచ్చాక పుచ్చుకోనని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత మాట? మీరివ్వటమంటూ జరిగితే దాన్ని ప్రాణప్రదంగా నేను జీవించి ఉన్నంతకాలము చూసుకుంటాను. చాలా సంతోషం. మరి నేను అడిగాను కదా నోరు తెరిచి, దానికి సమాధానం రాలేదేం? ముందు మీరడిగిన అంతక్రితమే గెలిచిన నాకు ముందు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది కదా, అది తీర్చేస్తే నేను దాన్ని బట్టి ఇస్తాను. ఆల్ రైట్ అంటూ నవ్వాడు శైలేంద్ర. ఇదంతా శుభ్రం చేయిస్తే ఎందుకా అనుకున్నాను. తమరు ఆడుకోవటానికన్నమాట నవ్వుతూ అడిగాడు. అవును, పిల్లలు వచ్చినప్పుడు కాసేపు ఆడుకుంటాము. అన్నట్లు అడ్మిషన్ల విషయం అడిగి వచ్చాను. బాబుని చేర్చొద్దు స్కూల్లో? చేర్చుదాం, ఫారం తెచ్చి పూర్తి చేయాలి కదా. మంచి స్కూలు నువ్వే చూడు.
అలాగే రేపు నేను వస్తూ అప్లికేషన్ ఫారం తెస్తాను అంది స్వర్ణ. అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది ఇంటికి. స్వర్ణ, మై స్వీట్ నైస్ గర్ల్ అనుకుంటూ పరవశత్వంతో కనులు మూసుకున్నాడు శైలేంద్ర ఆమెను తలచుకుని. మర్నాడు వస్తూ అప్లికేషన్ ఫారం తెచ్చింది స్వర్ణలత. అది పూర్తి చేసి డబ్బు ఆమెకిచ్చి, నువ్వే బాబుని చేర్చు అన్నాడు నవ్వుతూ శైలేంద్ర. లేకపోతే మిమ్మల్ని చేర్చమంటానా అని కొంటి చూపు విసిరి తనే బాబుని స్కూల్లో అడ్మిట్ చేసింది స్వర్ణలత. వరుసనే 2 రోజుల నుంచి స్వర్ణలత ఆలస్యంగా వస్తుంది ఆఫీసుకి. 3వ రోజు, బాధ్యత గల ఉద్యోగివి, లేటుగా వస్తే నాకిష్టం ఉండదు. నువ్వు త్వరగా ఆఫీసుకు రావాలి. పని కంటే పంక్చుయాలిటీ ముఖ్యం. శైలేంద్ర ఏదో ఇంకా అనుకోయి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి టక్కున ఆగిపోయాడు. నేను చాలా దూరం నుంచి రావాలి. మా అన్నయ్య వదిన వచ్చారు. పని చేసుకుని వచ్చేసరికి బస్ దొరకటం కష్టమై మరో బస్సులో రావాల్సి వస్తుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, రేపటి నుంచి త్వరగానే వస్తాను కళ్ళు తుడుచుకుంటూ కిన్నవదనంతో అంది స్వర్ణ. శైలేంద్ర బాధపడ్డాడు మనసులో. అనవసరంగా అన్నాను, అలా అనకుండా ఉంటే బాగుండేది. చివరికి తన హృదయేశ్వరికి కన్నీళ్లు తెప్పించాను అని బాధపడ్డాడు. స్వర్ణలత ఏం మాట్లాడకుండా తన పనిలో నిమగ్నమయ్యింది. అతను కూడా పలకరించలేదు. ఏదో ఆలోచనలో పడిపోయాడు. సాయంత్రం పని అయిపోగానే, స్వర్ణ, నాతో మా ఇంటికి రా అన్నాడు నవ్వుతూ. స్వర్ణ అలాగేనన్నట్లు తలాడించింది. కారులో ఇంటికి తీసుకువచ్చి, నీకు ఇంటికి ఫ్యాక్టరీకి దూరం అయినట్లుంది. ఇటుపక్క 2 గదుల్లో నువ్వు ఉండు. ఇక్కడి నుంచి త్వరగా మన ఆఫీస్కి చేరుకోవచ్చు అన్నాడు సోఫాలో కూర్చుంటూ శైలేంద్ర. స్వర్ణ ఆ ఇల్లు చూసి క్షణం ఆలోచించి సరేనన్నట్లు తలాడించింది. అది చూసేసరికి ఆనందంతో ముఖం వెలిగిపోయింది శైలేంద్రకి. స్వర్ణలత వెళ్ళిపోతుంటే బాబు పాప కిందపడి ఏడవసాగారు. రేపు వస్తాను అని నచ్చచెప్పి బయటపడటానికి తల ప్రాణం తోకకు వచ్చింది స్వర్ణలతకి. ఆదివారం సెలవు కనుక ఆ రోజు సామాను తీసుకుని వచ్చింది స్వర్ణ. అప్పటికి ఇల్లంతా కడిగించి శుభ్రంగా ఉంచాడు శైలేంద్ర. వెల్కమ్ అంటున్న శైలేంద్రని చూసి మందహాసం చేసింది స్వర్ణ. పాపకి బాబుకి కలిగిన ఆనందం వర్ణింపవలనివి కానిది. ఆమె సామానులన్నీ సర్దుకుంటూ ఉంటే వెనకే చేరి ఒక్కొక్కటి అందివ్వటం, చిలిపి కబుర్లు చెబుతూ నవ్వించటం చేస్తున్నారు. అది గమనించి, నిన్ను చూడగానే వీళ్ళిద్దరూ మంత్రం వేసినట్టు నీ చుట్టూ తిరుగుతూ నన్ను పూర్తిగా మర్చిపోయేటట్టు కనిపిస్తున్నారు. కారణం ఏమిటో అంతు చిక్కటం లేదు కొంటిగా అడిగాడు శైలేంద్ర. వాళ్ళకి తల్లి వడి లాలన చాలా అవసరం. తల్లి సన్నిధిలో గడపవలసిన వయసులో ఆమె కొరవడింది కనుక వాళ్ళు నన్ను అంతలా అభిమానిస్తున్నారు అంటూ ఏదో అనబోతుంటే అందుకుని, అది ఉత్త అభిమానం కాదు, నిన్ను తల్లిగా భావించి ప్రేమిస్తున్నారు. నీలో మాతృమూర్తిని చూసుకుంటున్నారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శైలేంద్ర. అతనన్న మాటల్లో అబద్ధం లేదు కనుక మౌనంగా ఊరుకుంది స్వర్ణలత. ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేయి స్వర్ణ. ఇప్పుడు వెళ్ళి వంట ఎప్పుడు చేసుకుంటావు అన్నాడు శైలేంద్ర గది గుమ్మం దాకా వచ్చి. ఆమెకి వంట చేసుకోవటం బద్ధకంగానే తోచి సరేనన్నట్లు తల ఊపింది. తెల్లని ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని అందంగా ముస్తాబయ్యి పిల్లలిద్దరినీ చేరో చేతిలో పట్టుకుని నడిపించుకుంటూ వస్తున్న స్వర్ణలతని చూసేసరికి పూర్తిగా చలించిపోయాడు శైలేంద్ర. ఎలాగైనా ఈ అందాల భామని పెళ్లి చేసుకోవాలి అన్న గట్టి తలంపు కలిగింది. డైనింగ్ టేబుల్ చుట్టూ నలుగురు కూర్చున్నారు. శైలేంద్ర ఓరగా ఆమెను చూస్తూ మనసును అదుపులో ఉంచుకుంటూ మెల్లగా భోజనం చేస్తున్నాడు. స్వర్ణ అందరి భోజనాలు శ్రద్ధగా గమనిస్తుంది. అసిస్టెంట్ గారికి ఆర్భాటం తప్ప మరేమీ లేదు. పట్టుమని 10 ముద్దలైనా తినలేని దానివి నాకు అసిస్టెంట్గా మనజాలవు చిలిపిగా అన్నాడు శైలేంద్ర ఆమె తినే పద్ధతి చూసి ఆక్షేపిస్తూ. మేనేజింగ్ డైరెక్టర్ గారే గట్టిగా తినలేరు, ఇంకా అసిస్టెంట్ గారేం తింటుంది? మీ పరువు నిలపటం కోసమే నేను ఇలా 2 ముద్దలతో సరిపెట్టుకుంటున్నాను. అంటే మీలాగా నేను రచయితను కాను కనుక వివరించి చెబితే ఆనందిస్తాను. నేను వివరిస్తే మీరు ఆనందించరు, విచారిస్తారు అంటూ నవ్వి, మీరు ముచ్చటగా 3 ముద్దలు తింటూ ఉంటే నేను బకాసురిలా 10 ముద్దలు తింటే ఆ అసిస్టెంట్ నయం శుభ్రంగా తింటుంది, ఆ డైరెక్టర్ గారు అసలు తినలేరు అని అంతా చెప్పుకుంటారు. దాంతో మళ్ళా నేను సర్టిఫికెట్ కొట్టేశానని మీరు బాధపడతారు. అందుకని నేను 2 ముద్దలే తింటే 3 ముద్దలు తిన్న ఖ్యాతి మీకు దక్కుతుంది కదా అని కొంటిగా అంది స్వర్ణ. వద్దులే అంత జాలి, ఎలాగూ కొట్టేసిన బిరుదులు కొట్టేయనే కొట్టేశావు. ఓడిన వాడిని ఎలాగూ ఓడిపోయాను, ఇంక బాధ ఎందుకు? నువ్వు శుభ్రంగా తిను
నేను ఆనందిస్తాను. ఓడిపోయానన్న బాధ కూడా మర్చిపోతాను. నా కోసం మీరు అంత త్యాగం చేయక్కర్లేదు. మంచినీళ్లు తాగుతూ జవాబిచ్చింది. ఇది కూడా త్యాగం కిందకి వస్తుందని నేను అనుకోవటం లేదు. మీరు అనుకోకపోయినా నేను అనుకుంటున్నాను. అయినా నేను గెలుచుకున్నాను అని మీరు మొన్న ఆ మధ్య సెలవిచ్చారు కదా. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు దేనికి? అబ్బా, నీతో వాదించలేను స్వర్ణ. నువ్వు గెలిస్తే మాత్రం ఏమైంది? అప్పుడు నాకే దక్కుతుంది కదా క్రెడిట్. ఫలానా శైలేంద్ర గారి అసిస్టెంట్ అని ముందు నా పేరే వస్తుంది కనుక ఇబ్బంది లేదు. అదేం కాదు, ఫలానా స్వర్ణలత గారి మేనేజింగ్ డైరెక్టర్ గారు అని చెప్పుకోవచ్చు. అప్పుడు నా పేరే కదా ముందు వినబడేది. ఎలాగైనా ఒకటే. అమ్మ అన్నా ఒకటే, తల్లి అన్నా ఒకటే. ఈ వాదనలతోనే భోజనాలు పూర్తి అయ్యాయి. స్వర్ణలత తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ వంట భోజనం ఆమెకు అసలు నచ్చలేదనే చెప్పాలి. అబ్బా, రోజు ఎలా తింటున్నారో వీళ్ళు అని కూడా ఆశ్చర్యపోయింది. స్వర్ణలత ఒక నిమిషం అలా పడుకునేసరికి వెంటనే వచ్చి లేపారు పిల్లలు. మమ్మీ, ప్లీజ్ కమ్ అండ్ గేమ్ విత్ మీ అంటూ గోపీనాథ్ బాల్తో వచ్చాడు. మమ్మీ ప్లీజ్ కమ్ అంటూ బెట్టి ఓదరగొట్టసాగాడు. నో నో అంటూ స్వర్ణలత ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఇక లాభం లేదని పలకా బలపం తెప్పించి అక్షరాలు నేర్పసాగింది. గోపితో పాటు బెట్టి కూడా కుతూహలంగా నేర్చుకోసాగింది. శైలేంద్ర తన గదిలో నిద్రపోతున్నాడు కనుక ఈ గొడవ అసలు వినలేదు. కాసేపలా నేర్చుకుని తమ ఇంటికి వెళ్ళిపోయారు గోపి బెట్టీలు. సాయంత్రం వంట తనే చేసుకుంది స్వర్ణలత. భోజనం వేళలు, నిద్ర వేళలు తప్ప పిల్లల మకం స్వర్ణలత దగ్గరే అయ్యింది. మన్నాడు స్కూల్లో దింపటానికి స్వర్ణలత వస్తే కానీ వెళ్ళనని పేచి పెట్టారు గోపి. ఆయ ఎంత చెప్పినా వినలేదు. శైలేంద్ర స్వర్ణ రియాక్షన్ కనిపెడుతూ అలాగే నిలబడిపోయాడు. మరి 8 గంటలకల్లా నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. వెళ్ళి స్కూల్ 10ంటికి మధ్య 9:30కి నేను ఇంటికి వచ్చి వీళ్ళని బడిలో దించటం కుదరదు కదా, ఎలా అని అడిగింది స్వర్ణలత శైలేంద్రని. 9:30కు కారులో దింపిరా అన్నాడు పరిష్కారం సూచిస్తూ శైలేంద్ర. కారులో ఫ్యాక్టరీకి రా, గోపి నేను వచ్చి స్కూల్లో దింపుతాను అంది రాజీ కుదురుస్తూ. ఆ మాటకి బాబు ముఖం కలువ పువ్వులా వికసించింది. శైలేంద్ర ఇంకా అక్కడ ఉండగానే స్వర్ణలత వెళ్ళిపోయింది ఫ్యాక్టరీకి. ఆ తర్వాత కారులో వచ్చిన శైలేంద్ర, మొన్న లేట్ అయిందన్నానని కాబోలు ఈరోజు ఎర్లీగా వచ్చారు స్వర్ణలత గారు అంటూ మందహాసం చేశాడు. అవును, మీ చేత ఎందుకేమిటి మాట అనిపించుకోవటం? అబ్బా, చాలా పౌరుషమే ఉందే అమ్మాయి గారికి కొంటిగా అడిగాడు శైలేంద్ర. నేను మధ్యాహ్నం ఇంటికి వెడతాను అంది స్వర్ణ. రోజు ఇదో కొత్త పద్ధతి అవలంబిస్తారేమిటి? లేదు, ఈరోజు మాత్రమే. నేను భోజనం చేసి రాలేదు. అసలు ఇప్పుడే నాకు ఆకలి వేస్తుంది. ఒక్కోసారి మరీ చిన్నపిల్లలా మాట్లాడుతావు స్వర్ణ అంటూ నవ్వి టిఫిన్ తెప్పించుకో అన్నాడు కాగితాలు చూసుకుంటూ. స్వర్ణ నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత పని ఎలా సాగుతుందో చూడటానికి వెళ్ళిపోయింది. ఈలోగా ప్యూన్ని పంపి టిఫిన్ తెప్పించాడు శైలేంద్ర. అరగంట తర్వాత వచ్చిన స్వర్ణలత టిఫిన్ చూసి తెల్లబోయి, మిమ్మల్ని తెప్పించమన్నానేమిటి అంది చిరాకును అణుచుకుంటూ. అలా ఆకలేస్తుంటే అసిస్టెంట్ చేత పని చేయించుకోవటం ఎలా? సరే, 50-50 అంటూ మరో ఆకులో సగం అతని ముందు ఉంచింది. నేను భోజనం చేసి వచ్చాను స్వర్ణ, నువ్వు తిను. అదేం కుదరదు, కంపెనీ కోసమన్నా కాస్త తినాలి అంటూ కాస్త ముక్క తుంచింది. అప్రయత్నంగా నోరు తెరిచాడు శైలేంద్ర. చిటుక్కున అతని నోట్లో పెట్టింది స్వర్ణ. మరో కాస్త తీసి అతని నోట్లో పెట్టబోతుంటే ఇంక చాలు అంటూ స్వర్ణ చేతిని గవాలున గట్టిగా పట్టుకున్నాడు శైలేంద్ర. స్వర్ణలత సిగ్గుతో తల వంచుకుని మెల్లగా చెయ్యి విడిపించుకుంది. తన చేతిలో సున్నితమైన ఆమె చెయ్యి చిక్కుకునేసరికి ఒళ్లంతా విద్యుత్ పాకినట్లయింది శైలేంద్రకి. ఎర్రబడిన ఆమె బుగ్గల్ని చూసేసరికి మరింత పరవశత్వం కలిగింది. అలాగే ఆ చేతి నుంచి ఆమెను మీదకి లాక్కుని ఆ 2 బుగ్గలు ముద్దులతో ముంచేయాలన్న ఆవేశంతో ఊగిపోయాడు శైలేంద్ర. సిగ్గుపడుతూనే తన సీటులోకి వెళ్ళిపోయింది స్వర్ణలత. అతనికింక పనిచేయ బుద్ధి కాలేదు. మధురమైన తలుపులతో టేబుల్ మీదకు వాలి కళ్ళు మూసుకున్నాడు. 9:30కి బాబు కారులో వచ్చి మమ్మీ అంటూ స్వర్ణలత ఒడిలో వాలిపోయాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు శైలేంద్ర. బాబుని స్కూలు దగ్గర దింపి వస్తాను అంటూ శైలేంద్రతో చెప్పి వెళ్ళిపోయింది స్వర్ణలత. మళ్ళీ 10 నిమిషాల్లో తిరిగి రాను కూడా వచ్చింది. నేను భోజనం చేసి త్వరగానే వస్తాను అంది స్వర్ణ మెల్లగా అతని దగ్గరికి వచ్చి. వెళ్ళమన్నట్టు తల ఊపి కారులో వెళ్ళిరా అన్నాడు ఆప్యాయంగా. అతని కళ్ళ ముందు ఇంకా స్వర్ణ తన నోట్లో టిఫిన్ పెడుతున్న దృశ్యం, తన ఆమె చెయ్యి పట్టుకున్న దృశ్యం తీయగా కదలాడుతూనే ఉంది.
ఇంటికి వచ్చిన స్వర్ణలతకి బెట్టి ఏడుపు ఆయా తిట్లు వినిపించి గబాలన అటు పరిగెత్తింది. రామరామ, ఎరక్కిపోయి ఒప్పుకున్నాను ఈ ఇంట్లో. ఏం పిల్లలు, రాక్షసు పిల్లలు అంటూ దండకం వల్లిస్తుంది. స్వర్ణలత వచ్చి ఏమిటి అంటూ ప్రశ్నించింది. ఏమిటంటే ఏం చెప్పను? ఆ పిల్ల ఏడుపు దేనికో అర్థమై చావటం లేదు. ఇంక నీకేం చెప్పను విసుగ్గా అంది ఆయా. బెట్టిని దగ్గరికి తీసుకుని లాలనగా అడిగింది స్వర్ణ. బెట్టి బెక్కుతూనే చెప్పింది. ఆమెకి కావలసింది ఇప్పించి ఇంక ఈ గొడవకి భోజనం చేసేందుకు టైం చాలదని గ్రహించి ఆయాకి బెట్టికి చెప్పి గబగబా ఫ్యాక్టరీకి వచ్చింది స్వర్ణలత. స్వర్ణని చూసి భోజనం చాలా త్వరగానే చేశావు అన్నాడు శైలేంద్ర. స్వర్ణ నవ్వి ఊరుకుంది. కడుపులో ఆకలి మండిపోతుంటే కాఫీ తెమ్మని ఫ్యూన్కి చెప్పింది. అది విని అదేం భోజనం చేసి రాలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదన్నట్లు తల ఊపింది. ఏడ్చినట్టుంది. అంత దూరం మరి దేనికి వెళ్ళినట్టు అని అడిగాడు కాస్త కోపంగా. బెట్టిని చూద్దామని. ఆయా సరిగ్గా చూస్తుందో లేదో ఒక సర్ప్రైజ్ విజిట్ చేసి వద్దామని వెళ్ళాను. శైలేంద్ర మాట్లాడలేదు. అతనికి స్వర్ణ పట్ల మరింత అనురాగం పెరిగింది. స్వర్ణ, నువ్వంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే నీకు ఇష్టం. అలాగే నాకు నువ్వంటే ప్రాణం. నీ హృదయంలోని అనురాగాన్ని నాపైన కూడా వర్షించు అనుకున్నాడు మనసులో. కాఫీ తీసుకుని శైలేంద్ర ముందు ఉంచి తను గ్లాసుతో అందుకుంది స్వర్ణ. భాష రాకపోవటం పెద్ద ప్రతిబంధకంగా ఉందని గ్రహించిన స్వర్ణలత బాబుకి పాపకి ఇంటికి రాగానే తెలుగు మాటలు చెప్పటం, అన్నీ చూపించి పేర్లు పలికించడం ప్రారంభించింది. రోజు 9:30 బాబుని దింపి ఫ్యాక్టరీకి వస్తే మళ్ళీ ఆమె తీసుకువెళ్లాలని బాబు ఆర్డర్ కనుక 4:30కి మళ్ళీ వెళ్ళి తీసుకురావటం పని కూడా స్వర్ణలతదే.